తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. ఇగో తగినంత ఉప్పు అయితే వేసుకోవాలా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. తగినంత అంటే మెన్షన్ వేసుకోవాలా? తగినంత. ఓకే ఫ్రెండ్స్, కారపొడి. ఇగో కారపొడి. కారపొడి అయితే కొంచెం వేసుకోవాలి. కారపొడి తగినంత. కారం ఇదైతే కారం ఉండని ఒక 2-3 చెంచాలు గట్టిగా కానీ మళ్ళీ సప్సఫ్ అయితే లేకుంటే బెల్లం. ఓకే. గారప్పల మీరు ఏమంటారు? మేమైతే బెల్లప్పలు అంటాం. అప్పలు అంటాం. బెల్లప్పలు మేము. ఏముంటాయి? కొత్తిమీర వేద్దామా? మిరపకాయలు ఎందుకు? మిరపకాయలు, లవంగాలు, యాలకులు, ధనియాల పొడి అన్ని. మరి నువ్వు ఎందుకన్నావు? మరి వెయ్యరు వెయ్యరు వెయ్యరు. కళ్యామాకు ఉందా కొంచెం? కొత్తిమీర కళ్యామాకు ఇస్తారు బ్రో. కళ్యామాకు కళ్యామాకు ఇగో మా వాళ్ళు ఇగో ఆ మనిషి షాయి పెట్టుకుంటుడు మంచిగా. ఆ మనిషి జ్వరం వచ్చి మా మనిషికి హెడ్ పెయిన్ షాయి కళ్యామాకు గరం నీళ్ళు ఉన్నది. గరం నీళ్ళు ఉన్నదంటే ఇగో ఇంకేమున్నాయి? పసుపు వేస్తారా? లేదు, పసుపు వేసినాం అయిపోయింది. సోడా ఉందా? సోడా వేయరు. ఇక ఇది ఉప్పు ఇట్లా కలుపుకోవాలా? కలిసేటప్పుడు బాగా గరం ఉన్నాయి, ఇట్లా చేతులు చూసుకొని కలుపుకోవాలా, లేకుంటే పొక్కులు వస్తాయి. లేకుంటే స్పూన్తో కలపన్నా? చేతులతో కూడా కలపచ్చు అనుకుంటున్నా నేను. మా మనిషి ఆ పిల్లగాడు షాయి పెడుతుండే మనిషి. ఈ మనిషి బాగా జ్వరం వచ్చింది మనిషికి. ఈ పిల్లగాడు షాయి పెడుతుండు. ఈయన పిల్ల చూస్తే పెద్ద తిరుగుతుందని చిన్నానికి ఏం లేదు. చెంచాతోటి కలపన్నా? ఇట్లనే కలపన్నా? కడిగి పోసేసాను కదా పోయి. ఏ చాయ్ పెట్టుర్రు అన్న, చాయ్ పెట్టుర్రి. లిప్టన్ అయితే చాయ్ పెట్టుర్రు కదా. పోయి ఇప్పుడు గరం నీళ్ళు వేస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు చూస్తే ఈ మనిషి చూస్తే ఏం తింటుంది కానీ మనిషికి ఏం తెలియదు. మిరియాలు ఎందుకు? చాయ్ పెట్టేసి చాయ్ పెట్టేసాను. పసుపు పాలు పోస్తారు పసుపు పాలు తాగే పసుపు పాలు. హలో ఫ్రెండ్స్, ఇగో పిండి అయితే మెత్తగా అయిపోయింది. పిండి కొంచెం ఉంచుకొని అయితే కలుపుకోండి. మళ్ళీ పిండి ప్యాకెట్ తీసుకొచ్చుడు అయింది. ఇవి ఎంతసేపు అవుతాయేమో చేసుడు. ఎప్పుడైతే ఎన్నడైతే వేయలేము చూద్దాం ఒకసారి. అయితే పిండి అయితే గరుగు ఉన్నది. ఇంకా వస్తుందో రాదో ఇంకా నాకు తెలిసి అయితే. కానీ పరకాసు ఓకే రైట్. నైట్ మేము పాలు తాగుతున్నాం. మంచిగా ఉంది. ఏమన్నా ఎక్క తక్కువ అయిందా? కొద్దిగా ఉప్పు కొడుతుంది, పర్లేదు. ఎక్కయిందా? కొద్దిగా ఎక్కయిందా? కామన్ ఏం కదా. నాకైతే కొడుతుంది. నాలుగు మంచిగా లేదు కావచ్చు. లేదు కదా బ్రో. వేగినాక కాదు కదా, అంటే గోలిచ్చిన తర్వాత ఎక్క కాదు కదా, అవుతుందా? పిండి అయితే ఇట్లా మెత్తగా అయింది. అవుతుందో కాదో చూద్దాం మనం. ఎట్లయితాయో అప్పాలు అవుతాయా, మురుకులు అవుతాయా, ఏదైతాయో చేసి చూద్దాం. ఇప్పుడు ట్రై అయితే వేస్తున్నాం. అయితే కానీ లేకుంటే లేదు. ఇక అయితే ప్రయోగించింది మంది మొత్తం అయితే తీసుకున్నాడు. ఎటు వాట్ పార్కాస్ ఏమేమి కొనబోతున్నావు? కడాయి కడాయి అయితే పెట్టిను. కడాయిలో నూనె అయితే పోసింది. ఎంత ఉన్నది నూనె? ఇది కిలోనారనా?
శ్రీకాంత్ ఎంత ఉన్నది నూనె? ఎస్ బ్రో, గిట్ చూడు కదా అప్పాలు చేస్తున్నాడు చూడు. అయ్యో సీజర్ బ్రో మస్తు చేస్తున్నావు పో. ఫస్ట్ జిట్టు తీసేయండి, జిట్టు బుక్క లేకుంటే ఆన్నే పెడితే అయిపోతుంది నాకు తెలుసు. అప్పాలు అయితే ఉడుకుతున్నాయి మంచిగా చూడండి. సీజర్ బ్రో యువర్ గుడ్నెస్ బ్రో. అయ్యయ్యో పూరి లెక్క వంగుతుందట. పూరి అయింది, అప్పనైతే పూరి లెక్క వంగింది అంటున్నాడు. ఏదో అసలుకి ఏమన్నా ఫెయిల్ అయింది ఎట్లన్నా మరి మనది. శ్రీధర్ బ్రో ఏం మాట్లాడతలేవు? ఇక చేస్తున్నాం బ్రో. ఇక చెప్పు పర్కాస్. గరపలు చేస్తున్నావు ఇగో, నేనైతే ముద్దలు చేస్తున్నా. ముద్ద లడ్డులా రైట్. జల్దీ జల్దీ చేయరి. పొంగుతున్నాయి అన్న. అయ్యవా పూరీలు వంగుతున్నాయి. దీనివల్ల దబా దబా వేయు. ఇది మా కిచెను. ఇది ఇప్పుడు నా కొత్త కిచెన్ మాది, మా తెలుగు వాళ్ళంతా. పోయి 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 మంచిగా మంచిగా పోయి. ఇగో బ్రో ఈ వీడియోది నువ్వు నడుతుందంట. శ్రీకాంత్ శ్రీకాంత్ బ్రో ఓ లవ్ ఎత్తున్నాడు పని నువ్వు కానీ. మా వాళ్ళు బాగా కష్టపడుతుంది. బాగా కష్టపడుతున్నా. పడు పడు కష్టం మన కోసమే కదా గడు. అవుతున్నాయా? ఇప్పుడు తీసినా అంతే మళ్ళీ. ఇగో చైన్ అయితే వేసినాం, పీట మీద పీట పెట్టి మంచిగా వేసినాం. ఇగో కొన్ని అయితే దిగినాయి, కరకర అంటున్నాయి. ఇగో నవీనన్న అయితే ఈ బెల్లప్ప పెట్టాలన్నట. ఫస్ట్ తీసిందట, ఎప్పటికన్నా పెట్టు నేర్చుకోండి దేవుడు కట. శ్రీకాంత్ చెప్తలేవు, ఏం చెప్తలేవు నువ్వు? పర్కాసి వేసిండి, పర్కాసి వేసిన కథకే ఇదంతా తెలుసా? టైము 10:30 అవుతుంది ఇప్పుడు. సంక్రాంతి స్పెషల్. సంక్రాంతి నాకు నాకు కొంచెం నాకన్నా ఫుల్ వీడియో రేపు యూట్యూబ్ ఛానల్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఆఖరికి అయితే మా ప్లాన్ అయితే సక్సెస్ అయింది. అప్పాలు అయితే టేస్ట్ చూసినాం, నంబర్ ఎక్కువ ఉన్నది. కానీ మనిషి కొద్దిగా అంత బాగా కాలుస్తుండే అప్పాలు. ఇప్పుడైతే చెప్పినాం మంచిగానే ఉన్నాయి, ఇప్పుడు టేస్ట్ అయితే మంచిగానే వస్తున్నాయి అప్పాలు. సో మా ప్లాన్ అయితే చివరికి సక్సెస్ అయింది. ఏదో అనుకున్నాం ఫెయిల్ అవుతుందని, కానీ సక్సెస్ఫుల్ చేసేసినాం. మొత్తం సక్సెస్ ఇగో ఈ మనిషి చేసిండు, కష్టపడి చేసిండు పాపం. సక్సెస్ అయితే అయింది. ఇగో ఇట్లా పిండి కొలిచ్చిండు. మాకు టీం లీడర్ ఇగో మొత్తం చూసుకుంటాడు అన్నట్టు సర్వే. ఇగో మాకు సూపర్గా జరిగినాయి ఫ్రెండ్స్, చెప్తాడు అన్నట్టు. ఇగో మాకు టీం లీడర్, ఇగో మాకు టీం లీడర్. ఇగో
మాకు సూపర్వైజర్ నాకు మాకు టీం లీడర్ మొత్తం. ఏదైనా తక్కువ పడితే ఏదైనా ఉప్పు గిట్ల ఏమైనా అయితే మొత్తం ఆయన చూసుకుంటాడు అన్నట్టుగా. వేసిన అప్పాల మీదకి అయితే చికెన్ అయితే ఉన్నది. చికెన్ను గారప్పలు నంచుకొని తింటే ఎట్లుంటుందో చూపిస్తాను మీకు, చూడండి. మాట్లాడు చికెన్ అవుతున్నది చికెన్ అవుతుందా? చూడు గ్రేవీ ఎట్లా. ఎన్ని లెగ్ పీస్ ఉన్నాయి అన్న? 6 లెగ్ పీస్ మంచిగా ఒక లెగ్ పీసా? ఎన్ని కోళ్ళు? 3? మాస్టర్ కోడికి 2 లెగ్ పీసులు లేవు అట్లా ఈ యాక్సిడెంట్ అయిందండి ఇంక అట్లా. ఫ్రెండ్స్ కూర వండుతున్నాం ఫ్రెండ్స్. ఈ మనిషి కష్టం, ఈ మనిషి పోతుండవు. అదేంటి తెల్లగైన రూపాయలు ఈ మనిషి మా రూమ్లో చిన్న మనిషి అనమాట, మొత్తం అందరికీ చిన్నడు అనమాట. అట్లా సబ్స్క్రైబ్ నిన్న ఒకటి పెట్టినా, మొన్న ఒకటి నిన్న ఒకటి అంతే. అయిపోయింది. సారీ ఫ్రెండ్స్, చికెన్ అయితే అయిపోయింది. రైస్కి అయితే ఏసరి పెట్టిన బగారా రైస్ చూడండి ఉన్నదో. బగారా రైస్, మిరపకాయలు, మంచి ఉల్లిగడ్డలు అయితే బండ పువ్వు వేసి ఇగో గింతే. అప్పాలు ఉన్నాయి కదా, కొన్నని బియ్యం పెట్టినాం అన్నట్లు, అట్లా తిననట్లు. అన్నం ఎన్ని తిన్నా కానీ అన్నం తినంది అయితే కడుపు నిండదు కదా. అప్పాలు అయితే అయినాయి చూడండి. చికెన్ తీస్తున్నాడు. హ్యాపీ సంక్రాంతి అందరికి. హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా శ్రీకాంత్ చెప్పు కదా. ఆయన బిజీ ఉన్నాడు. ఇవి అప్పాలు అయితే చూడండి ఎట్లా కరకరలాడుతున్నాయో. అందరికీ మళ్ళొకసారి అయితే హ్యాపీ పొంగల్. శ్రీకాంత్ ఇప్పుడే ఎప్పుడు